బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైడ్రాపై నిప్పులు చెరుగుతున్నారు రాజా సింగ్. హైడ్రా కాదు హైడ్రామా అంటున్నారు ఆయన. పేదోళ్ల ఇల్లు వెంటనే కూలగొడుతున్న హైడ్రా ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చడం లేదంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఎంఐఎంతో కాంగ్రెస్ కాంప్రమైజ్ అయిందా అంటూ ప్రశ్నించారు ఆయన. అక్బరుద్దీన్ వార్నింగ్ కు రేవంత్ భయపడ్డారా? కాలేజీని ఎప్పుడు కూలుస్తారో రేవంత్ డేట్ చెప్పాలంటున్నారు రాజా సింగ్. ఫాతిమా కాలేజీని కూలగొట్టేదాకా రేవంత్ జీరోని అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇప్పటికే ఫాతిమా కాలేజీని పరిశీలించి నోటీసులు ఇచ్చింది హైడ్రా. అయితే సలకం చెరువు బఫర్ జోన్లో ఫాతిమా కాలేజీలు 12 ఫ్లోర్లుగా బిల్డింగ్లు కూడా ఉన్న విజువల్స్ మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇంతకీ హైడ్రాపై నిప్పులు చెరుగుతున్న రాజా సింగ్ ఇంకా ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఈరోజు హైడ్రా అధికారులు బోరాబండ సున్నం చెరువు పక్కనే ఉన్న బిల్డింగ్స్ ఇల్లులు డిమాలిష్ చేస్తున్నారు. నేను హైడ్రా కమిషనర్ గారికి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు కూడా చెప్పిన, ఇవాళ కూడా చెప్తున్నా, ఈ ఫాతిమా ఓవైసీ కాలేజ్ని మీరు ఎప్పుడు డిమాలిష్ చేస్తారు? వాళ్ళకి నోటీస్ కూడా పంపించేసినారు. మళ్ళీ ఇంకా లేట్ ఎందుకు అవుతుంది? ఇవాళ జనాలు అంటున్నారు ఈ హైడ్రా కాదు ఇది హైడ్రామా నడుస్తుంది. పేదోళ్ళది ఇల్లులు పొలగొట్టడానికి ఇమీడియట్గా వీళ్ళ దగ్గర జేసీపీలు పెద్ద పెద్ద మిషన్లు దొరుకుతుంది. మళ్ళీ ఈ ఫాతిమా కాలేజ్ని పలగొట్టడానికి ఎందుకు ఇంత లేట్ అవుతుంది? ఏదో కాంప్రమైజ్ అయిపోయిందా ముఖ్యమంత్రికి ఎంఐఎంఓలకి? లేక అక్బరుద్దీన్ ఓవైసీ వార్నింగ్ ఇస్తే ముఖ్యమంత్రి గారు భయపడ్డారా అని జనాల్లో ఈ విధంగా ఒక చర్చ జరుగుతుంది. నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక్క మాట చెప్తున్నా, మీరు ఇంత పెద్ద ఎత్తున హైడ్రా ఒక కమిటీని మీరు యాక్టివ్ చేసినారు, దానికి ప్రత్యేకంగా ఒక కమిషనర్ అపాయింట్ చేసినారు, ఎక్కడెక్కడ చెరువులు కబ్జా అయింది దానికి మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేయాలి, చెరువుల్ని కాపాడాలని మీరు డిసిషన్ తీసుకున్నారు. కానీ ఎప్పటి వరకు మీరు ఓవైసీ కాలేజ్ని డిమాలిష్ చేయరు అప్పటి వరకు మీరు ఫెయిల్ అనుకోండి. అప్పటి వరకు మీరు ఫెయిల్. ఏ రోజు మీరు ఫాతిమా ఓవైసీ కాలేజ్ని డిమాలిష్ చేస్తారు కదా, మొత్తం తెలంగాణకి మీరు హీరో అవుతారు. నేను ఓపెన్ చెప్తున్నా, మీరు తెలంగాణకి హీరో అవుతారు. ఎందుకంటే గతంలో ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చినారు, కానీ ఈ ఓవైసీ బ్రదర్స్కి కుమ్ముకు అయిపోయినారు. ఈ ఓవైసీ బ్రదర్స్కి భయపడి పనిచేసినారు. అదే వీళ్ళు బెనిఫిట్ తీసుకొని చెరువుల్ని కబ్జా చేసుకున్నారు, గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసుకున్నారు. చాలా వరకు వీళ్ళు ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళు కార్పొరేటర్స్ కానీ ఒక టీం తయారు చేసి, ఒక మా భాషలో ల్యాండ్ జిహాద్ ఒక టీం తయారు చేసి వీళ్ళు ల్యాండ్ కబ్జా చేసుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరైతే హైడ్రా కమిషనర్ నుంచి ఒక నోటీస్ అయితే పంపిస్తున్నారు, కానీ డిమాలిష్ ఏ రోజు చేస్తారు? తెలంగాణ ప్రజలు డేట్ అడుగుతున్నారు. ఆ డేట్ చెప్పాలని నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను.